కొనసాగిస్తాడమ్మా? ఒక ఆలోచన చేసుకోండి మీరమ్మా. ఎంతవరకు తన విశ్వాస జీవితంలో కొనసాగిస్తాడు? ఎంతకాలము విశ్వాసంగా ఉంటాడు? ఎంతకాలము నమ్మకంగా ఉంటాడు? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారమ్మా? ఇతకి ఒక మనిషి తన జీవితంలో ఎంతవరకు విశ్వాసంతో ఉంటాడు, ఎంతవరకు నమ్మకంతో ఉంటాడు, ఎంతవరకు వాక్యం ప్రకారంగా ఉంటాడు, ఎంతవరకు దేవుని కృపలో బ్రతుకుతాడు, ఎంతవరకు దేవుని మహిమపరుస్తూ బ్రతుకుతాడు అని ఈ 5 కోణాలు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆలోచన మాట్లాడుతున్నామా మీరు? ఈ 5 కోణాలు ఏమేమి చెప్పినామా? స్క్రిప్చర్ దేవుని వాక్యము, క్రీస్తు, విశ్వాసము, తర్వాత కృప, తర్వాత మహిమ. ఈ 5 రకాల్లో ఎంతవరకు మనిషి దేవుని పైన ఆధారపడతాడు అని అంటే గుండు 0 చెప్పుకోవచ్చు మనం. ఏం చెప్పచ్చమ్మా? మంచి విశ్వాసము గుండు 0 లాంటిది. ఇది ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే యేసు ప్రభు కాలంలోనే, ఏ కాలంలో అమ్మా? యేసు ప్రభు కాలంలోనే యేసయ్యను చూసిన వాళ్ళు కూడా నమ్మినారు. యేసు ప్రభు చనిపోయిండు, వచ్చిండు, గడిచిపోయిందంటే 12 మంది శిష్యుల్లో ఒకటి నమ్మిలేడు. ఎవరమ్మా? ఎవరు? తోమా. యేసు ప్రభు చనిపోక ముందుగాల, అయ్యా నేను చనిపోక ముందుగా నువ్వు 3 సార్లు అబద్ధం మాట్లాడతాను నమ్మిలేడు. ఎవరు నమ్మిలేడు? పేతురు. ఇది అంటే మనిషి జీవితంలో నువ్వు ఎన్నెన్నో చెప్పు, దేవుని విషయంలో మనము కొద్దిపాటి వాళ్ళము అని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో మనం అనుకుంటాం, నేను సాధిస్తా, నేను చేస్తా, నేను చేయగలను అని అనుకున్నా కూడా మనం దేవుని చిత్తంను నెరవేర్చలేము. దేవుని చిత్తంను మనము నెరవేర్చలేము. దేవుడు పరిశుద్ధుడు, మనం ఎలాంటి వాళ్ళమంటే పాప జీవితంలో కలిగిన వాళ్ళం. అందును బట్టి మనము దేవునికి ఏమంటాము? సరితూగలేం. మనం మన నీతిని బట్టి, మన భక్తిని బట్టి, మన జీవితాన్ని బట్టి సరితూగలేం మనం. ఇది నేను చెప్పవలసిన మాట. విశ్వాసం ఎంతకాలం జీవిస్తామంటే తిప్పి కొడితే అమ్మా ఒక 3 గంటలు, ఒక 2 గంటలు, ఒక అర్ధ గంట, 10 నిమిషాల కంటే ఇంకా ఉండలేదు. ఈ గుడి నుంచి బయటికి కొడితే ఎవడొస్తాడో తెలుసమ్మా? ఎవడొస్తాడు? ఈ గుడిలో ఉన్నాడు గుడిలో కూడా. చెప్తూలే తదేలే అబ్బా అని అన్ని వాళ్ళు ఉన్నారు. గుడి నుంచి బయటికి వెళ్తే వెంటనే అపవాది మీద వస్తాడు. గుడిలో ఉన్నా కూడా అపవాది వస్తాడు తెలుసమ్మా? గుడిలో ఉన్నా కూడా అపవాది వస్తాడు. ఈ గుడిలో మొదటి విశ్వాసం ఎవరు తెలుసమ్మా? ఎవరమ్మా? ఎవరు? అపవాది. గుడిలో అపవాది ఉన్నాడు, కూర్చున్నాడు. మనిషి హృదయంలో మనసును మార్చేవాడు. 2 నిమిషాల్లోనే ఇటున్న మనిషి అటు వెళ్ళిపోతాడు. కారణం ఏమిటంటే అపవాది. ఈ దేవుని ఒక మాటలు నీలో జొర్రాలన్నా ఈ అపవాది దీన్ని జొర్రనివ్వడు. ఒకవేళ దేవుని ఒక మాటలు లోపడి చెబితే నీ జీవితం మారిపోతుంది, నీ మనసు మారిపోతుంది, నీ ఆలోచన విధానం మారిపోతుంది, నీ గుణగణాలు మారిపోతాయి, నీ మాట శైలి మారిపోతుంది, ప్రతి ఒక్కటి మార్పు వస్తుంది. పోలీసు మహారాజ్కి, పోలీసు మహారాజ్కి. చూడండి ఒకసారి అమ్మా, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచ్చి చూడండి ఒకసారి అమ్మా. ఏమమ్మా? అంతము వరకు. ఎంతవరకు అమ్మా? కాలం ఎంతవరకు ఇచ్చినమ్మా దానికి? 1 సంవత్సరం లేదు, ఒక 6 నెలలు లేదు. ఎంత టైం ఉందంటమ్మా? అంతం వరకు. అంతం అంటే ఏందమ్మా? చనిపోయేంత వరకు, నీవు ఇక కొనపాలలో ఉన్నంత వరకు సహించిన వాడే ఏమంటాడమ్మా? రక్షింపబడు. అంటే నీ విశ్వాస జీవితంలో ఎంతవరకు అర్థమవుతుంది? కొంతమందికి 60 ఏళ్ళు కావచ్చు, 70 కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు. ఈ 100 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు కింద పడినా మళ్ళీ ఏం చేయాలమ్మా? మళ్ళా అట్టే ఉంటామా? లేవస్తాం మనం? లేవక తప్పదు. మళ్ళీ ఎక్కడ వచ్చినా మనము?
ఆ? ఎక్కడ వచ్చినా మనము ఈ 1వ తరగతి నుంచి 2, 3, 4, 5, 6, 7, 10వ తరగతి 12 వరకు వచ్చినాము, 13 వచ్చినాము. అక్కడ మళ్ళీ పాము కాటేస్తే ఎక్కడ వస్తుంది మళ్ళీ పామమ్మ? ఎక్కడ వస్తుంది మళ్ళా? మళ్ళీ 1, 2, 3 కానీ ఉంటాం. మళ్ళా ఎక్కాలి, మళ్ళా మెట్లెక్కాలి, ఎక్కుతూ వెళ్ళాలి. అంటే అంతం వరకు ఈ జీవితము కొనసాగించబడుతుంది. దానికి అంతు లేదు. ఈ జీవితం మాత్రం ఏం లేదమ్మా, అంతు లేదు. ప్రయాస పడుతుండాలి. కానీ ఎప్పుడైతే మనం జీవిస్తాం తెలుసామా, అంతం వరకు, చనిపోయేంత వరకు మనం ఆ స్థితిలో ఉంటేనే, చనిపోయే స్థితి వరకు వచ్చే వరకు, అంతవరకు మన విశ్వాసం మనం నిలబడితేనే అప్పుడు నిజమైన వ్యక్తివాడు. కానీ మనం కోల్పోతాం. ఒక పాట ఉంది తెలుసా? ఇంత పాట ఏముంది? నేను నిన్ను కృంగిపోనయ్యా, నీవు పక్కకుండగా, నేను కోలిపోయినయ్యా, నువ్వు నాతో ఉండగా. కనుక దేవుడు పక్కనే ఉంటాడు, కానీ మనం మాత్రం కృంగిపోతుంటాం, పడుతుంటాం, లేస్తుంటాం, లేస్తుంటాం. ఆ మాటను బట్టి ఈయన విశ్వాసం గొప్పదని చెప్పనీకి రాదు, ఈయన ఒక విశ్వాసం చిన్నదని చెప్పనీకి రాదు. విశ్వాసం మాత్రం ఎవరికి చెప్పనీకి రాదు. తెల్లబట్టలు వేసుకుని మాత్రం విశ్వాసం చెప్పనీకే రాదు, నల్లబట్టలు వేసుకుని మాత్రం విశ్వాసం లేదని చెప్పనీకే లేదు. గంట ప్రార్థన చేసినా లేదు. గంట ప్రార్థన చేసి బయట తప్పు మాట్లాడితే అయిపోయా విశ్వాసము, అంతే. కొలేసు మహారాజ్కి కనుక దేవుని ఒక మాటలు సూటిగా ఏమంటుందంటే, నీ విశ్వాస జీవితం ఎంతవరకు కొనసాగించబడుతుంది, అది ప్రాముఖ్యమైన విషయం. ఎంతవరకు విశ్వాసంలో ఉంటున్నాం, నీతిగా జీవిస్తున్నాం, ఆలోచన దేవుని కోరుతున్నాను. కొరింథీ సంఘంలో ఏమని చెప్తున్నాం రేపు చూద్దాం. మనం మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం చూడు ఒకసారి అమ్మా. 2వ వచనము చదవమ్మా. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకునేలా, ఆ సువార్త వల్లనే. ఏ సువార్తనమ్మా? ఏ సువార్త? ఈ సువార్త, బైబిల్లో ఉన్న సువార్త. ఈ సువార్త వల్లనే మీరు ఏమైందమ్మా? రక్షింపబడుతుంది. కనుక ఈ భూలోకంలో చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి. నేను అనుకునేవాడిని కావాలి కదా, పాస్టర్ సింపుల్గా టక్కన వెళ్ళిపోవచ్చు అనుకున్నా. కానీ దీంట్లో కూడా రకరకాల బోధలు, దీంట్లో కూడా రకరకాల ఆలోచనలు, రకరకాల మాటలు, రకరకాల సిద్ధాంతాలు. ఒకడేమంటాడు మేరేమ్మనే దేవుడు అంటాడు, ఇంకోటి యేసుప్రభు దేవుడు అంటాడు, ఇంకోటి ఏమంటాడు పూసలు వేసుకునే దేవుడు అంటాడు. రకరకాల సిద్ధాంతాలు. కానీ ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైనదంటే దీని ప్రకారంగా జీవించిన వాడే రక్షింపబడును. దీని ప్రకారంగా లేకుంటే అది రక్షణ కాదు, అది మాట కాదు. ఆలోచన చేయమని కోరుతున్నాను. కనుక బైబిల్లో ఉన్న మాట ప్రకారంగానే మనం జీవించాలి. ఒక మనిషి ఎంతకాలము దేవుని ఎదుట నీతిమంతులుగా ఉంటే జీవించలేడు. అయినప్పటికీ ప్రయాసపడము మంచిది, నడవడం మంచిది, నిలబడడం మంచిది, దేవుని కోసం జీవించడం మంచిది. దేవుడు మాత్రం ఆకలి చూస్తాడు. ఏమని చూస్తాడు? ఇది గట్టిగా ఉన్నాడా, ఇది మెత్తగా ఉన్నాడా, ఇది నీతిగా ఉన్నాడా, న్యాయంగా ఉన్నాడా, నమ్మకంగా ఉన్నాడా, తప్పు చేస్తున్నాడా, అన్ని దేవుడు చూస్తుంటాడు, రాస్తుంటాడు. కనుక ఈ మాట ఆలోచన చేయమని కోరుతున్నాను. కొలస్సీ పత్రికలో ఏమంటే చూద్దాం ఒకసారి. కొలస్సీ పత్రిక 1:23 చూడు ఒకసారి అమ్మా. కొలస్సీ పత్రిక 1:23. ఈ సువార్త వలన తొలగిపోక ఇది మీకు కలుగును. తర్వాత
ఆ, ఇప్పుడు మీ కొరకు ఉమ్, నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు ఆ, సంఘము అను ఆయన శరీరము కొరకు ఆ. క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు చాలా ఇంకా అనేక విషయాలు అక్కడ ఉంటున్నాయి. అనేక విషయాలు అక్కడ ఉంటున్నాయి కనుక ఈ సువార్త కోసము శ్రమపడము. ఒకటి చెప్పాలంటే అమ్మ, విశ్వాసంలో ఎంతవరకు కొనసాగిస్తున్నామంటే, విశ్వాసిగా ఎంతవరకు కొనసాగిస్తామంటే మనము ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేస్తేనే మన విశ్వాసం ఉన్నట్లు. ఇది నేను చెప్తా మాట. నా జీవితం బట్టి ఎదుటివాడు దేవుని నమ్ముకుంటే దాన్ని బట్టి నేనేమంటా అంటే నా విశ్వాసం గొప్పదంట. ఒకవేళ ఎదుటి మనిషి మనతో రాకున్నా, మనతో జీవించకుండా, మనతో బాగుండకపోతే దాని అర్థం ఏమిటంటే మన విశ్వాసం మనం కోల్పోయినాం. ఇది నేను నమ్ముతాను. పౌలు అనేవాడు, అపోస్తలుడైన పౌలు సంఘంలో ఉంటూ ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను శ్రమ నుండి తిని, నేను కష్టం నుండి తిని, నేను ప్రయాసపడి తిని, నాలో ముళ్ళు ఉంది, నాలో బాధ ఉంది, నాకు ఇబ్బంది ఉంది అని చెప్తున్నప్పుడు మనం మాత్రం ఆ మాట చెప్పలేకపోతున్నాం. యేసయ్య నమ్ముకుంటే ఏముందంటే అమ్మా శ్రమ. ఏముందమ్మా? శ్రమ. కానీ ఈరోజు సంఘాల్లో ఏమంటాము? ఆ శ్రమ తప్పియడానికే ఈ ప్రార్థనలు, జీవితాలు. చూడండి ఎంత విచిత్రం. పొలేసు మహారాజ్కి నేను చెప్పే మాట మీకు అర్థమైందమ్మా? పొలేసు మహారాజ్కి నేను చెప్పే మాట మీకు అర్థమైందా? ఈ మాట నమ్ముకుంటే ఏముందమ్మా? నమ్ముకుంటే శ్రమ. కానీ సంఘం ఈరోజు ఏం చేస్తుందంటే దానికి వేరే రీతిగా వెళ్ళిపోయింది. శ్రమ వస్తే ఏం చేస్తాం మనము? శ్రమ వస్తే ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాము. ఏమని కోరుకుంటాం ప్రార్థనలో? ప్రార్థనలో ఏం కోరుకుంటాం మనము? శ్రమ నుంచి నాకు విడుదల కావాలి, నాకు శ్రమ వద్దు ప్రభు అని మనం కోరుకుంటాం. కానీ పౌలు మాత్రము శ్రమలో, కష్టంలో, బాధల్లో ఆయన శ్రమ పడుతూ కూడా దేవుని మాత్రం వదిలేడు. ఈరోజు 100 రూపాయల నోటికి పడిపోవడం ఎంతో మంది ఉన్నారు. అంతే కదమ్మా? ఒక 100 రూపాయల నోటు ఆ మనిషి విశ్వాసం మార్చేస్తుంది. ఒక 100 రూపాయల నోటు అబద్ధం మాట్లాడేస్తుంది. ఒక 100 రూపాయల నోటు మనిషి జీవితంను మార్చేస్తుంది. అలాంటి స్థితిలో మనం ఉంటున్నాం. కనుక శ్రమ, కష్టము, వేదన, బాధ ఎవరికి ఉందంటే లోకంలో ప్రతి ఒక్కరికి ఉంది. ఆ శ్రమను కూడా నువ్వు దేవుని తలుచుకుంటూ దేవుని కోసం బ్రతకడం అంటే చాలా గొప్ప విషయం. అది లేదు. నేను ఒక సంగతి చెప్తానమ్మా. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో చూస్తే అరిఫ్ ప్రాంక్ అని చూడండి ఒకసారి అమ్మా. అరిఫ్ ప్రాంక్. ఆ ప్రాంక్లో ఒక వ్యక్తి కర్నూలులోనే ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రతిరోజు ఒక వ్యక్తిని పనికి తీసుకుపోతా అని బండి తీసుకుపోతాడు. తీసుకుపోయి నేను శాతపడి చేస్తా, నేను మంత్రాలు చేస్తా, నేను సూదులు వేస్తా అంటే ఎదుటి వ్యక్తి అబ్బో నీకు దండం పెడతా, నన్ను వదిలే అని ఇస్తాడు. వాటిలో ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు ఎక్కుతాడు. ఏం చేస్తాడు? క్రైస్తవుడు ఎక్కుతాడు. వీడు శాతపడి చేస్తా అంటే వాడు క్రైస్తవుడు నవ్వులు నవ్వుతాడు. వీడు సూదులు పూస్తా అంటే కొడుకా బెదిరిస్తా అంటాడు. అంటే ఇక్కడ చెప్పే మాట ఏంటంటే వీడు బెదరడం లేదు, వీడి విశ్వాసం గొప్పది. మంత్రాలు తంత్రాలు బెదరాడు, పోరాలేనప్పుడు ఒకటే మాట. చివరిగా ఏమన్నట్టు లేదంటే నువ్వు ఏం నమ్ముకున్నావు అంటే నేను ఏ సాయపడ్డాను చెప్తాడు గట్టిగా. చూడండి బాగా. అంటే ఎదుటి వారి జీవితంలో ప్రభావితము. ఎన్ని శ్రమ వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని బాధ వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా లేదు నా జీవితం ఇదే అని అంకితం చేసిన వాళ్ళే నిజమైన జీవితం. అదే అంతిమ వరకు నడిచే విశ్వాసం. అలాంటి విశ్వాసము ప్రతి ఒక్కరిలో ఎదగాలని కోరుతున్నాను. కష్టం వస్తే ఏం చేస్తాం తెలుసమ్మా? చాలా మంది ఏం చేస్తారు? కష్టం వస్తే ఏం చేస్తారమ్మా? కష్టం వస్తే ఏం చేస్తారు? ఈ దేవుడు వద్దు, ఈ గుడి వద్దబ్బా అని వెళ్ళిపోతారు. ఈ దేవుడు వద్దు, ఈ గుడి వద్దు. కండిషన్స్, క్రమం, పద్ధతి పెడితే ఏం చేస్తారంటే ఈ దేవుడు లేకుంటేవా, ఈ గుడి లేకుంటేవా, ఈ పద్ధతి లేకుంటేవా, వద్దు బాబు అని చెప్తారు. అలాంటి స్థితిలో ఉన్నాము. కారణం ఏంటంటే విశ్వాసంలో గట్టితనం లేదు, విశ్వాసంలో నమ్మకంగా లేవు మనము. అందుకోసమే కోల్పోతుంటాం.
ఒకవేళ నీవు గాన విశ్వాసంలో గట్టిగా ఉంటే, నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా నిలబడతావు. ఖచ్చితంగా నిలబడతావు. ఇంకా చూడమ్మా, తిమోతి రాష్ట్ర పత్రిక, 2 తిమోతి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము, 2 తిమోతి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము ఒకసారి 12 వచనం చూడండి. సహించిన వారమైతే ఆ? సహించిన వారమైతే ఆ. ఆయనతో కూడా ఏలుదుము. ఆయనతో కూడా ఎవరమ్మా? ఏలేవాడు ఎవరమ్మా? ఏలేవాడు ఎవరు? ఎవరు? సహించేవాడు ఎవరమ్మా? గట్టిగా చెప్పండి. ఆ? ఆ, సహించేవాడు ఎవరమ్మా? మనమే. ఆ సహింపు ఉందమ్మా. ఏమన్నా తెలుసు అందుకే మాట, ఈ ఎంతమంది ఓపిక పెట్టాలైనా, నా ఓపిక నశించింది, నా ఓపిక నశించి రాయిసుని నెత్తివేసినాడు. వరేసు మహారాజ్కి నాకు ఓపిక నశించి కనుక ఏం చేశానమ్మా? రాయిసుని కొట్టాను. కానీ కాదు, దేవుని ఒక మాట, సహించడం అంటే ఎంతవరకమ్మా? జీవితకాల సహింపు. అది ఉందా? ఆలోచన చేసుకుని ఒకసారి అమ్మా. సహించం ఎంతకాలం సహిస్తామమ్మా? మా అంటే ఎంతకాలం అమ్మా? ఒక దినము, 2 రోజులు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు తర్వాత ఏమంటారు సంతకమ్మా? ఏమంటారు? ఇది చచ్చిపోయింది బాగుండదు ఆయన అంటారు. ఏమంటారమ్మా? భార్య పడిన సంగతి ఏమంటారు? ఇది చచ్చిపోయింది బాగుండే, నేను ఏగలేకపోతున్నా, నేను చూడలేకపోతా అని మాట్లాడుతుంటా. కనుక ఆలోచించమని కోరుతున్నాను. సహించడం ఎంతకాలం? కొంతకాలం కాదు, జీవితాంతం. ఆ ఓర్పు, ఆ ఓదార్పు, ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనలో ఉందా? ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇంకా బైబిల్లో పౌలు ఏమంటారు చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ 10:39 చూడండి ఒకసారి అమ్మా. అయితే మనము రక్షించుటకు వెనుక తీయవారము కాము. ఆ, దాని ఆత్మను రక్షించుకొనుటకు ఆత్మను రక్షించుకున్నప్పుడు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. విశ్వాసం కలిగిన వారమై, తర్వాత విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క ఆ, నిజ స్వరూపములో ఆ, అదృశ్యమైనవి ఉన్నవనుటకు ఆ, రుజువై ఉన్నది. రుజువై ఉన్నది. కనుక ఆలోచన చేయమనిపోతున్నాను. ఇలాంటి జీవితం మనం జీవిస్తున్నామా గమనించమని కోరుచున్నాను. నేటి సంఘంలో ఉన్న బోధలు ఏంది అని అంటే, బైబిల్కు వ్యతిరేకమైన మాటలు, బోధలు. సంఘము దీనస్థితిలో వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే సరైన వాక్యం లేక. సమాజంకి అర్థం కావడం లేదు. యేసు ప్రభు నమ్ముకుంటే బాగుపడతాం కాదు, యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు వస్తాయని చెప్పాలి. ఆ మాట చెప్పలేకపోతుంటాం మనం. విశ్వాసంలో జీవించాలంటే అనేకమైన త్యాగాలు కావాలి. ఒరిస్సాలో 2001-2లో గ్రామ్స్టన్ భక్తుడు ఏం చేశాడు అంటే, ఎంతమంది పిల్లలమ్మ గ్రామ్స్టన్స్ కమ్మా? పోలీసు మహారాజ్కి ఎంతమంది పిల్లలమ్మా? గ్రామ్స్టన్స్కి. గ్రామ్స్టన్ విన్నారు పేరు ఎప్పుడన్నా? గ్రామ్స్టన్ విన్నారా? గ్రామ్స్టన్ ఒక దొర, ఆస్ట్రేలియా దొర, కారు మీద వస్తే 2 పిల్లలు తనను చంపేస్తారు. ఎవరు? ఒరిస్సాలో ఉన్న రౌడీలు. కారు ఉండమంటిస్తారు, కాలిపోతాడు. కాలిపోయినప్పుడు తమ భార్య ఏమంటుంది తెలుసమ్మా? ఏమంటుందమ్మా తమ భార్య? నా భర్తను చంపిన వాడిని, నా పిల్లల్ని చంపిన వాడిని నేను క్రీస్తు ప్రేమను క్షమిస్తున్నాను. ఆ మాట ఎదుటికి ఎట్లా పుచ్చుకోవచ్చు ఆ మాట? ఒకసారి ఆలోచన చేయడమా? ఒకసారి ఆలోచన మాటను. ఆ స్త్రీ, గ్రామ్స్టన్స్ భార్య, గ్లాడిస్ స్టెయిన్స్ ఆయన పేరు. ఆ స్త్రీ మాట అన్నప్పుడు ఎదుటివాడికి ఎంత ప్రభావితమైందొచ్చు ఆ మాట. నా భర్తను చంపినోని నేను వదిలేస్తాను, కేసు పెట్టొద్దండి, విడిచిపెట్టండి, నా పిల్లల్ని చంపిన వాడిని వదిలేయండి అని చెప్పినప్పుడు ఆమె ఇంకా బ్రతికే ఉంది. ఈ మాట అన్నప్పుడు ఎంత విచారమైన మాట. ఆ మాట ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈ లోకంలో ఉన్న ధర్మశాస్త్రము ఏదమ్మా? ఏ ధర్మశాస్త్రం అన్నది? కాన్స్టిట్యూషన్ బుక్. కాన్స్టిట్యూషన్ వదిలేసిన దేవుడు మాత్రం ఏమంటాడు? ప్రేమించమని చెప్పినప్పుడు ఆమె ఎంతగా
ప్రేమించి తత్వం చూపిస్తున్నప్పుడు ఆ ఆ కుటుంబాలు ఎంత వేదన రోదన అనుభవించారు. అది అలాంటి గుణగణాలు దేవుడు కోరుతున్నాడు. భర్తను రాత్రిపూట కాల్చి చంపేసినప్పుడు, పిల్లల్ని చంపేసినప్పుడు ఈయన మాత్రము నా భర్తను చంపినోని వదిలేయండి, ప్రేమించండి, క్రీస్తు ప్రేమను బట్టి నేను వదిలేస్తున్నాను, వదిలేయను అన్నప్పుడు ప్రభుత్వమే లేచి నిలబడింది ఒక పూట. ఆయన మాట అంత గొప్ప మాట కనుక అలాంటి జీవితం జీవించమని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు వాస్తవంగా అలాంటి గుణగణాలు మనలో ఉందా ఆలోచన తీసుకోండి. వాస్తవంగా ఇలాంటి మాటలు మనలో ఉందా గమనించమని కోరుతున్నాను. ఒకవేళ జీవిస్తే దీనికంటే గొప్ప జీవితం ఏది లేదు. నడిచడం అంటే దీనికంటే గొప్ప జీవితం ఏది లేదు. మనం వస్తున్నాం వెళ్తున్నాం. నేను అప్పుడు చెప్తుంటా తెలుసమ్మా, సంఘాల్లో పెద్ద సంఘాల్లో పోతే నేనేమంటానంటే, నాకు ప్రతి నెల ఒక సంఘం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి వారము ఏదైనా సంఘం వెళ్ళవలసిందే. నేను బోధించడానికి ఉదయం ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను, వెళ్ళిపోతాను. అయితే ఎక్కడైనా సంఘం వెళ్తున్నప్పుడు ప్రతి వారం వస్తూ ఉంటారు కదా, అప్పుడు నేనేమంటా, రోల్ నెంబర్ 1 అంటే పిల్లలు నవ్వుతారు, సార్ అంటున్నామని. మరి అంతేగారా 2 అని అంటే ఇంకొని నవ్వుతాడు, 3 అంటే ఇంకొని. అందరూ వస్తున్నాం పోతున్నాం కానీ లోపల మాత్రము మార్పు లేదు. దేవుని బాధ. లోపల మాత్రము దేవుని బాధ. ఏముంది బాధ? బాధ ఏముందమ్మా? బాధ ఏముందమ్మా? దేవుని కూడా బాధ ఉంది. బలేసు మహారాజ్కి దేవుని కూడా బాధ ఉంది. ఏముంది బాధ అంటే, అందరూ వింటున్నాం, అందరూ మాట్లాడుతున్నాం, కానీ క్రియరూపంగా మనము లేము. బైబిల్ ఏమంటే క్రియ లేని విశ్వాసం మొత్తం అంతే. క్రియ లేకపోతే లాభం లేదు. కనుక ఆలోచించేమని కోరుతున్నాను. ఇంకా చూడమ్మా, 1 పేతురు 1:5 చదవండి ఒకసారి అమ్మా. 1 పేతురు 1:5 ముగుసుకుందాం తొందరగా అమ్మా. కడవరి కాలమందు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత నానా విధముల శోధనల చేత మీకు దుఃఖము కలుగుచున్నది. ఇంకా దాని తర్వాత మనం ఆలోచన చేస్తే ఇంకో ఎన్నో మాట్లాడుకుంటున్నాయి మళ్ళీ మనకు. కనుక ప్రతి క్రైస్తవుడికి శ్రమ తప్పదు. ఈ మాట అర్థం చేసుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఏమనుకోవాలి చెప్పనమ్మా? ఇంతకమ్మా ఏమనుకోవాలమ్మా? శ్రమ వస్తే, దేవా నీకు స్తోత్రం అయినా, నాకు శ్రమ ఇచ్చావు, నీకు వందనాలు అయినా, నీ నామమును పట్టించింది కదా ప్రభా, దాన్ని బట్టి మనము గర్వంగా అనుకోవాలి ఇంకా. కానీ మనమేమి వాయబో నాకు కష్టం వచ్చానబ్బా, నాకు బాధలు వచ్చానబ్బా, నాకు దుఃఖం వచ్చాయని మనము మన విశ్వాసం మనము కుంగుతీస్తుంటాం. ఆలోచన చేయమని కోరుతున్నాను. శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి అని అంటే, శ్రమ వచ్చినప్పుడు దేవుని కోసం గట్టిగా నిలబడాలి. బాధ వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవుని కోసం గట్టిగా నిలబడాలి. కానీ అది మనం చేయలేకపోతున్నాం. అలాంటి స్థితిలో మనం లేము. ఆ కాలంలో కూడా సంఘాలకు శ్రమ ఉంది, వేదన ఉంది, బాధ ఉంది, ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఆ శ్రమల్లో, ఆ బాధల్లో, ఆ దుఃఖంలో వాళ్ళ విశ్వాసంలో కొనసాగించారు. నేను అంటూ ఉంటాను కొన్నిసార్లు, ఏం చెప్తానమ్మా, నమ్ముకున్న మాత్రంగా అందులో పరలోకం మొత్తం గ్యారెంటీ నమ్మేమన్నా? బలేసు మహారాజ్కి నా మాట మీకు అర్థమైనమ్మా? ఏసే నమ్ముకుంటేనే పరలోకంలో రూలు నమ్మేమన్నమ్మా? ఉందా అమ్మా? లేదమ్మా. నమ్ముకున్న మాత్రం లేదు. నమ్ముకొని దానిలో జీవించడమే ప్రాముఖ్యము. జీవించడం ప్రాముఖ్యము. నేను వస్తున్నా వెళ్తున్నా అదే జీవితము. పాత గుణగణాలు, పాత మాటలు, పాత ఆలోచనలు, ద్వేషము, కుట్రలు, పగలు పెట్టుకొని జీవిస్తే నేనే కాదమ్మా, దేవుడు కూడా క్షమించడమ్మా, క్షమించాడు. కనుక ఆలోచించమని కోరుతున్నాను. ఒక 2-3 సంగతి చూసి ముగుసుకుందాం మనము. యోహాను సువార్త 6వ అధ్యాయం
యోహాను సువార్త 6వ అధ్యాయము 39 చూడండి ఒకసారమ్మా. 6:39. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో ఆ, నేనేమియూ పోగొట్టుకొనక నేను ఏమీ పోగొట్టుకునక అంత్యదినమున దాన్ని లేపుటయే ఆ, నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. నన్ను పంపిన వారి చిత్తమై ఉన్నది. 40. కుమారుని చూచి ఆయన యందు ఆ, విశ్వాసముంచు ప్రతి వాడును ఆ, నిత్యజీవము పొందుటయే ఆ, నా తండ్రి చిత్తము. ఆ. అంత్యదినమున నేను వానిని లేపుదును. అంత్యదినులు వానికి లేపుతును గనక మనం నీతిగా న్యాయంగా నమ్మకంగా ఉంటే దేవుడు మాత్రం కష్టంగా లేపుతాడు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వేదన వచ్చినా, ఏమొచ్చినా మనం మాత్రము స్థిరంగా నిలబడడం మంచిది. ఒకవేళ అలాంటి విశ్వాసం మనం లేకపోతే అది లాభం లేని జీవితం. ప్రకటన 2వ అధ్యాయం 7 చూడండి ఒకసారి అమ్మా. ప్రకటన 2:7. వినుగాక ఏమా జయించు వాడికి ఆ, ఆ, రైట్. జయించేవాడు ఖచ్చితంగా దేవుని ఒక సన్నిధిలో దేవుని ఫలం తింటాడు. ఈరోజు ఇదే మాట చెప్తున్నాను. మనం జయించే వాళ్ళమా, అపజయం పొందిన వాళ్ళమా ఆలోచన చేయమని కోరుతున్నాను. ఎందుకంటే విశ్వాసము ఎదుటోడు చూస్తే కనిపించదమ్మా. విశ్వాసం ఎక్కడుందమ్మా? విశ్వాసం ఎక్కడుంటుందమ్మా? విశ్వాసం ఎక్కడుంటుందమ్మా? వలేసు మహారాజ్కి విశ్వాసం ఏడుందమ్మా? నా పక్కన ఉంటుందమ్మా? నా వెనుక ఉంటుందమ్మా? నా బట్టల పైన ఉంటుందమ్మా? ఎక్కడుంటుంది విశ్వాసం అమ్మా? విశ్వాసం ఎక్కడుంటుందమ్మా? నీ హృదయంలో విశ్వాసం ఉంటుంది. నీ హృదయంలో విశ్వాసం బలంగా ఉంటే నువ్వు దేవుని కోసం ఎంత తగ్గించుకుంటావు. నీలో బలమైన విశ్వాసం ఉంటే ఎదుటోడు నిన్ను కాల్చినా కూడా నువ్వు ఏమైపోతావు సమ్మా? దేవుని కోసము కాల్చేరాబోయా అని చెప్తాను. నీలో విశ్వాసం బలంగా ఉంటే నువ్వు ఎన్ని దెబ్బలు తిన్నా మౌనంగా ఉండిపోతావు. అంతేగా ఏమనవు. యేసు ప్రభు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడమ్మా బైబిల్లో? ఎలా ఉన్నాడు యేసు ప్రభు? సెలవు పైన ఆయన కొడుతున్నప్పుడు, ఆయన నిందిస్తున్నప్పుడు ఆయన ఏమని అన్నాడమ్మా? ఏమన్నాడు? ఏమన్నాడు? తండ్రి వీరేం చేయొచ్చు, వీరు ఎరగ కనుక వీరిని. అంత త్యాగం మనలో ఉందా? ఆలోచన దేవుని కోరుతున్నాను. ఈరోజు అందరము దేవుని మాట చెప్తున్నాం. మనం అందరం దేవుని బోధన వింటున్నాం. కానీ వాస్తవంగా దేవుడు కోరేది ఏంటంటే ప్రాక్టికల్ జీవితాలు. ఏం కోరుతావు దేవుడమ్మా? ప్రాక్టికల్ అంటే ఏంటమ్మా? వాస్తవంగా కోరే జీవితాలు దేవుడు కోరుతున్నాడు. ఈరోజు సంఘం లేదు. ఆదివారం నాడు సంఘంలో తెల్లబట్టలకి కనిపిస్తాయి, కానీ ఆ తెల్లబట్టి వెనుక ఉన్న మురికి మాత్రము ఎవరు చూడలేకపోతున్నారు. ఎవరు చూస్తున్నాడమ్మా? ఎవరు చూస్తున్నాడు? దేవుడే చూస్తున్నాడు. కనుక అన్ని దేవుని చేతిలో ఉంది, మన చేతిలో ఏమీ లేదు. బైబిల్లో యేసు ప్రభు కూడా దేవుని చిత్తం నెరవేర్చాడు తెలుసమ్మా. ఎట్లా చిత్తం? తన చిత్తం ఎట్లా నెరవేర్చాడు? యోహాను సువార్త 17:4 చూడండి ఒకసారి అమ్మా. ఒకసారి మంచి మాట మాట్లాడుతున్నాం. యోహాను సువార్త 17:4 ఎంత మంచి మాట చూడమ్మా. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణ నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. ఎంత మంచి మాట ఆ మాట. యేసు ప్రభుకే తండ్రి ఒక పని ఇచ్చాడు. ఆ పని చేసుకోవడానికి యేసయ్య ఇక్కడ 33 సంవత్సరాలు ఒక త్యాగిగా జీవించాడు. ప్రజలు దూషిస్తే దూషింపబడ్డాడు, అవమానిస్తే అవమానింపబడ్డాడు, ఒకడు తిడితే తిట్టించుకున్నాడు, చంపబెట్టి కొడితే కుట్టించుకున్నాడు. చివరికి నెత్తిపైన ఏం పెట్టినమ్మా? కిరీటం పెట్టిన, బంగారు కిరీటం పెట్టినమ్మా. ఏం పెట్టినమ్మా? ముళ్ళ కిరీటం పెట్టి కూడా ఆయన మాత్రము తన విశ్వాసంలో తగ్గిలేడు, తన మాటలో తగ్గిలేడు. అంత తగ్గింపు ఉందామా? అంత తగ్గింపు ఆలోచన చేయదు ఒకసారి అమ్మా.
దేవుడు మాత్రం అలాంటి జీవితం కావాలని కోరుతున్నాడు. చేయుటకు నీకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూమి మీద నిన్ను మహిమపరిచి చెప్పినప్పుడు ఈరోజు నీకు కూడా దేవుడు ఆ అవకాశం ఇచ్చాడు. నీవు కూడా మహిమపరచాలి. తండ్రి లాంటి స్థానం నీకు దేవుడు ఇచ్చాడు. తల్లి లాంటి స్థానం దేవుడు నీకు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము అని ఆలోచన చేసుకుంటే మన జీవితాలంతా వృధా. మహా అంటే 3 గంటలు దేవుని సన్నిధిలో ఉంటాం. బయటికి పోయినాక మళ్ళా ఏమంటాం తెలిసిందకి రారా చూసుకుంటాం అంటాం. ఏమంటామా? రారా చూసుకుంటా, రారా చూసుకుంటుందా? ఆలోచన చేయమని కోరుతున్నారు. కాదు, దేవుని చిత్తం అది కాదు. దేవుని చిత్తం నెరవేర్చాలంటే నీవు ఉండకపోయినా కనీసం నీ పిల్లలన్నా దేవుని కోసం పెంచు. నువ్వు జీవించకపోయినా నేను జీవించలేకపోతున్నాను, నా కుటుంబంలో దేవుని కోసం పెంచుతాను. నేను ఆ మాట పడలేకపోయినా నేను అంత త్యాగిగా ఉండలేను, ప్రభువా నన్ను క్షమించుకు, నన్ను అట్లా తయారు చేయమని 24 గంటలు గోస పెట్టి దేవునితో మొరపెట్టడమే ఆయన చిత్తం. అలాంటి జీవితం లేదు. ఆలోచన తెలుసుకుంటున్నాడు. దేవుడు ఇచ్చిన జీవితం కొద్ది కాలం జీవితం తెలుసమ్మా. మహా అంటే 60 ఏళ్ళు, 70, 70, 100 కూడా బతికొచ్చు. కానీ ఏం లేదమ్మా, లోపల మాత్రం ఏం లేదమ్మా. లోపల ఏం లేదమ్మా, లోపల ఏం లేదమ్మా, భక్తి లేదు, వేషాలు. నాకు అసలు తెల్లబట్టలు అంటే చిరాకు. కొన్నిసార్లు వేసుకుంటాను నేను ఎక్కువ. ఎప్పుడు వేసుకోను, సామాన్యంగా వేసుకోను. నేను ఎప్పుడు వేసుకోను సామాన్యంగా అయితే. కొన్నిసార్లు అట్లా అప్పుడప్పుడు వేసుకుంటాను. కారణం ఏముందంటే తగి ఉండాలి ఏదో ఆలోచన. కనుక దేవుడు కూడా జీవితం వేరే. బైబిల్లో అనేక సూత్రాలు ఉన్నాయి, అనేక మాటలు ఉంటున్నాయి. ఆ మాటలు మనం వినకపోతే కష్టము, వేదన, బాధ. ఆలోచన చేయమని కోరుతున్నాను. చివరిగా ఒక మాట చూసుకున్నాం మనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. ఒకసారి 14 చూడు ఒకసారి అమ్మా. అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని తమ నోరు తెరుచున్నది. వారిలో గనులు, సామాన్యులు, ఘోషించేవారు, హర్షించేవారు పడిపోదు. గనక పాతాళం మాత్రము పెద్ద ఆశ పెట్టుకుంది. ఎవరి కోసమ్మా? నా కోసం. ఎవరి కోసమ్మా? నా కోసం. దేవుని మాట వినని ప్రతి ఒక్కరి కోసము పాతాళం ఎదురు చూస్తుంది. వీడు వస్తాడు, నాతోటి వస్తాడు, రాణి అని ఆశతో ఎదురు చూస్తుంది. ఎవరమ్మా? పాతాళం. అక్కడ పోవాలంటే ఇక్కడ నువ్వు ఏం చేయాలమ్మా? అక్కడ పోవాలంటే ఇక్కడ ఏం చేయాలమ్మా? అక్కడ పోవాలంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలమ్మా? ఏం చేయాలమ్మా చెప్పు. అక్కడ పోవాలంటే నువ్వు ఇక్కడ మారాలి. ఇక్కడ మార్పు రావాలి. ఇక్కడ నువ్వు యేసయ్య కావాలి. నీవు కూడా ఎలా కావాలమ్మా? ఎవరా కావాలి మనమమ్మా? ఎవడన్నా వచ్చి పట్టుకుని కొట్టి నువ్వు ఏం చేస్తామని అమ్మ? ఏమమ్మా ఎందుకు కొడుతీవిరా? ఏమంటావమ్మా? ఎందుకు కొడుతీవిరా? ఇదేమో సొమ్ము పెట్టాను అక్కడ కొట్టనికే. అది కాదు. కొట్టినా, తీసుకున్నా, ఉమ్మీసినా నా దేవుని కోసం కాదు, నా నీతి కోసం, నా భక్తి కోసము, నా జీవితం కోసం అంత తగ్గింపు కావాలని దేవుడు కోరుతున్నాడు. వాస్తవంగా సంఘంలో అలాంటి బోధ లేదు, అలాంటి మాట లేదు. కానీ దేవుడు మాత్రము ఈ మాటను కోరాడు. అందుకోసమే ఆ 5 సూత్రాలు. ఏమేమి సూత్రాలమ్మా? సోలా ఫీడే, సోలా గ్రేసియా, సోలా స్క్రిప్చోరియా, సోలా క్రిస్టాస్, సోలా గ్లోరియా. ఈ 5 సూత్రాలు మార్టిన్ లూథర్ రాశాడు. ఆ సిద్ధాంతం రాసి ఆయన చంపేశాడు తెలుసమ్మా. ఆ సిద్ధాంతం రాసి ఆయనను చంపేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇదే మాట.
నా జీవితంలో ఇదే మాట. నిన్ను చూసి యేసయ్యను గణపరిస్తే నువ్వు గొప్పవాడు. నిన్ను చూసి యేసయ్యను దూషించడానికో ఇక మనలో భక్తి లేదని అర్థం. మనలో భక్తి లేదని అర్థం. కనుక ఆ గొప్పతనం తెలుసుకోమని కోరుతున్నాను. ఆ గొప్పతనము అట్లే కనిపిస్తుంది. ఆ గొప్పతనం చూపించకపోతే లాభం లేదు. ఆ తగ్గింపు స్వభావం, ఆ గుణగణాలు మనలో రావాలని కోరుతున్నాను. యేసయ్యకున్న గుణగణాలు నీకు రావాలి. యేసయ్య మాటలు మనకు రావాలి. యేసయ్య ఆలోచనలు మనకు రావాలి. ఆ మాట, ఆ గుణాలు, ఆ ఆలోచనలు వస్తేనే మనం గొప్ప క్రైస్తవులుగా పిలువబడతారు. లేనిచో ఆ రోజులు క్రైస్తవులు ఉన్నారు, ఈ రోజులో క్రైస్తవులు ఉన్నారు. కానీ ఎక్కడ పోతాం తెలుసా? అందరికి అన్నీ అయిపోయినాక ఎక్కడ పోతామా? ఎక్కడ పోతాము? చనిపోతాం. చనిపోయిన తర్వాత ఎక్కడ పోతామంటే అగ్ని, ఆరుగు, పురుగు, సావద అలాంటి నరకంలో మనం పడిపోతాం. పోకపోతే మనం ఏం చేయలేం, మారకపోతే ఏం చేయలేం. కనుక మన జీవితాల్లో మార్పు రావాలని దేవుడు కోరుతున్నాడు. కళ్ళు మూసుకుందా, 2 నిమిషాలు ఆలోచన చేసుకుందా ప్రభు సన్నిధిలో. ఈ ఆదివారం దినం నువ్వు ఆలోచన చేసుకోమని కోరుతున్నాను. నీ విశ్వాస జీవితం ఎంతవరకు కొనసాగించబడుతుందంటే, నీవు అనుకున్నావు, నీవు బాప్తిసం తీసుకున్నప్పుడు అనుకున్నావు, ప్రభువా నేను నీతిగా జీవిస్తాను, నేను న్యాయంగా జీవిస్తాను, నేను నమ్మకంగా జీవిస్తాను, ఈ బల్లలో భుజించక ముందుగల నేను నీతిగా బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకున్నావు. అప్పుడు మర్చిపోయావా తీర్మానము? ఆ మాటను మర్చిపోయావా? ఆ మాటను వదిలేశావా? దేవుడు అడుగుతున్నాడు. కుటుంబంలో సమస్యలు, అన్నదమ్ముల పంచాయతీలు, భూభాగంలో భూపంచాయతీ ఏ ఉన్నప్పటికీ నీ దేవుని కోసం తగ్గించుకోవడం మంచిది. ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అవమానం ఉండొచ్చు, నిన్ను ఏమని ఉండొచ్చు. కానీ నువ్వు మాత్రం ప్రభువా, వాళ్ళు నన్ను అంటున్నారు ప్రభువా, నేను మాత్రం నీతిగా ఉండాలనుకున్నాను, తగ్గించుకోవాలనుకున్నాను, నన్ను ఏమన్నా పర్వాలేదు నాయన, నీకోసం బ్రతకాలనుకున్నాను అని తీర్మానించుకోవాలనుకుంటున్నాను. ఎన్ని అవమానం వచ్చినా పర్వాలేదు దేవా, నేను నీకోసం నిలబడతాను అని తీర్మానించుకోమని కోరుతున్నాను. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా, సంగలైనా, నీతోనే నా జీవితం. దేవా నీ జీవితం నీకంకితం. దేవా ఈ జీవితం నీకంకితం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం నాయనా. దేవా ఈ జీవితం నీకు అంకితం ఉంది కనుక నీ కృప చూపించుకు, నీ కనికరం చూపించు నాయనా. మాటలతో నేను కానీ ప్రభువా, క్రియతో కానీ ఒకవేళ నేను ఇబ్బంది పరిస్థితులైతే ప్రభువా నన్ను మార్చమని కోరుకుందా. ఎంతవరకు విశ్వాసంలో జీవించాలంటే అంతవరకు చెప్పేవరక ప్రభువా, చనిపోయేంత వరకు నేను నిర్దోషిగా, నిందలేని వ్యక్తిగా, అవమానం భరిస్తూ, నిందలు భరిస్తూ ప్రభువా బ్రతకాలనుకున్నాను ఆయన. అంతగా తగ్గింపు స్వభావం దయచేయమని. శ్రమ వచ్చినప్పుడు నీకు దూరం పోయి జీవిస్తూ కాకుండా ప్రభువా నీతి కోసం నిలబడతాను, నమ్మకం కోసం నిలబడతాను. ఎంత కష్టం వచ్చినా ప్రభువా నేను వదలకుండా జీవిస్తాను. నీతో ఉన్న సంబంధం తెచ్చుకోవడానికి అనేక సార్లు అపవాది ప్రయత్నం చేస్తున్నప్పుడు వాటిని ఎదిరించి నీకోసం నిలబడడానికి కృప చూపించు దేవా. నా పిల్లలను ప్రభువా నీ చేతులు అప్పగిస్తున్నాను.
నా జీవితం అంతా నీకు అప్పగిస్తున్నాను కనుక ప్రభా నీ కృపా నీ కనికరం మా అందరిపై దయచేస్తున్నాను. నీకు ఘనతామై మా ప్రభావం చెల్లిస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి.